హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే నిన్నటిదండి. మా బుడ్డోని పడుకోబెట్టే లోపల అయితే మధ్యాహ్నం 12 అయిపోయింది. సో ఎందుకంత లేట్ అయిందంటే వాడు కొంచెం సిక్ అయ్యాడనమాట. ఫీవర్, కోల్డ్, కాఫ్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే నెబులైజేషన్ ఇచ్చారు, సిరప్స్ ఇచ్చారు. అవి ప్రతిదీ సిరప్కి 15 మినిట్స్ టైం కావాలి అనమాట. సో అందుకని చాలా లేట్ అయిపోయింది. వాడిని పడుకోబెట్టేసే లోపల మా ఇల్లు ఇలాగ ఉంది అనమాట. బట్టలు ఫోల్డ్ చేసి ఉన్నాయి. అందులో మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము. ఇంకా 10 days టైం ఉంది. కానీ బాబు ఉన్నాడు కదా, అన్ని పనులు ఒకేసారి చేసుకోవాలంటే ఇబ్బంది నాకు అనేసి రోజు కొంచెం అన్నీ సర్దుకోవాల్సినవి, ఏవైనా నాకు యూస్ లేనివన్నీ పడేయాలని అన్నీ సర్దుకుంటున్నాను. మా కిచెన్ అయితే ఇంకా ఘోరంగా అంటే ఘోరంగా, భయపడకండి చూసి. ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఇల్లు ఎలా ఉంటుంది అనేది. సో ఇంత ఘోరంగా ఉందన్నమాట. నేను అందులో కొన్ని సామాన్లు అన్నీ కడిగేసి కొన్ని బ్యాగ్లో సర్దుకుంటూ వచ్చానమాట. ఇంకా అలాగే చూస్తే నాకు బట్టలు చూస్తే ఉతకబుద్ధి కాదండి. అసలు ఎన్ని బట్టలు ఉన్నాయి చూడండి మా ఇంట్లో. అయితే ఉతకటానికి టైం దొరకదు. మా చిన్నోడితోనే సరిపోతుంది. మా చిన్నోడిని ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే కూడా పని చేసుకోవచ్చు. బట్ వాడిని అలా వదిలేసి నేను పని చేసుకోలేను అనమాట. సో మా ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. మా చిన్నోడిని మళ్ళీ నైట్ అయిపోయిందని అన్నీ సర్దేలోపు అదే సామాన్లు కూడా అలాగే పెట్టాను. ఎందుకంటే నాకు సామాన్లు ఇండ్లంతా కడిగేటికి పెట్టడానికి సరిపోయింది. చెత్త అంతా ఒక డబ్బాలో వేసి పెట్టేశాను అనమాట. నేను నైట్ 6 అయిపోయింది అనమాట. మా ఆయన వస్తే కన్నా అంట్లు కడిగేద్దామనేసి అన్నీ ఒక టబ్కి వేసి పెట్టాను. అన్ని సామాన్లు ఉన్నాయన్నమాట. ఇంకా చూడండి, ఇంకా వంట చేయాలి. మా చిన్నాడు ఎక్కువసేపు ఉంటే లేస్తాడు. బట్టలన్నీ మడతేసి ఉన్నాయి. ఆ సౌండ్ వచ్చేసి మా బుడ్డోడిది, ఆడుకుంటున్నాడు అనమాట. నేను ఎడిట్ చేస్తుంటే ఒక పక్క అరుస్తున్నాడు. ఆ టైంలో అయితే బట్టలు నైట్ 10 అయిందండి. ఆ టైంలో ఫోల్డ్ చేస్తున్నాను నేనైతే. మా బుజ్జోడికి లేపి మెడిసిన్ నెబులైజేషన్స్ 2 types ఉన్నాయి, అవి ఇచ్చేసి తనకు సిరప్స్ అన్ని వేసి పడుకోబెట్టేసరికి 10 అయింది. మా ఆయన అయితే ఇంకా రాలేదు, కొంచెం వర్క్ ఉండడం వల్ల. సో మొత్తానికి అయితే ఫోల్డ్ చేసి గుట్లు అన్నీ సర్ది పెట్టేశాను. మా బుజ్జోడు బాగా నిద్రపోతున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.